మహిళా సాధికారత గురించి మాట్లాడాలి, మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే దేశ నలుమూలల నుంచి మహిళా నాయకురాలు రావాలని మహిళా పార్లమెంట్ సదస్సు నడిపిన మన స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అని చెప్పే మహానుభావుడు. వీళ్ళ మహిళా సాధికారత సాధించేది, వీళ్ళ మహిళల్ని గౌరవించేది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనం వాళ్ళ చెప్పు కింద రాళ్ళులాగే ఉండాల్సి వస్తుంది. మహిళా సాధికారత రావాలి అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి లాగా రాబోయే కాలంలో జగనన్న పరిపాలనలోనే సాధ్యం అన్న విషయం ఈ రోజు ప్రతి మహిళ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు జగనన్న వెంట ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తల్లి కూడా నేనున్నాను అంటూ జగనన్నని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తోంది. మనమందరం కూడా ఆలోచించాలి. ఈ రోజు ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టుకున్నామంటే గత 5 సంవత్సరాల కాలంగా 2014లో మనం చేసిన తప్పుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు మన జీవితాల్ని, మన పిల్లల భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసుకున్నాం. మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు. మహిళలందరూ కూడా మేల్కోవాలి, ఆలోచించాలి. రాబోయే 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపించాలి, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలి. అక్క చెల్లెళ్ళు ఆర్థిక భద్రతతో పాటు మహిళా సాధికారత సాధించాలంటే మహిళా సాధికారతకి కట్టుబడి ఉన్న జగనన్నకి ఓటేయాలి, ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడున్న మహిళలు చూస్తుంటే అర్థమవుతుంది, లేచింది నిద్ర, లేచింది దద్దరిల్లింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే మహిళలు అంటే ఓటర్లు మాత్రమే, మహిళలు అంటే మీటింగ్ కి పిలుచుకోపోవడానికి మాత్రమే ఉపయోగపడతారు అని చులకనగా చూసే తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళలు మంచిగా ఉంటే ప్రేమిస్తారు, మోసం చేస్తే తాట తీస్తారు అన్న విధంగా మీరంతా ఆదిపరాశక్తులుగా మారాలి. మిమ్మల్ని 5 ఏళ్లుగా మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా రాప్తాడులో ఉన్నారు కాబట్టి సునీతమ్మకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక మహిళగా ఉండి, ఒక మంత్రిగా ఉండి ఈరోజు మహిళల జీవితంతో నువ్వు చెలగాటమాడుతున్నది నిజం కాదా అని అడుగుతున్నాను. ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా ఉంటూ స్త్రీ గాని శిశువు గాని సంక్షేమాన్ని పక్కన పెట్టి నీ కుటుంబ సంక్షేమం మాత్రమే చూసుకుంటున్నది నిజం కాదా అని అడుగుతున్నాను. డ్వాక్రా అక్క చెల్లమ్మలతో 2014లో సైకిల్ కి ఓటేయండి, డ్వాక్రా అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని ఇంతవరకు ₹1 కూడా మాఫీ చేయలేదన్నది నిజం కాదా అని అడుగుతున్నాను. 2 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలకి మీరు ఇవ్వాల్సిన 2350 కోట్లు ఈ మహిళలకి ఎగ్గొట్టింది నిజం కాదా అని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ఒక మహిళ ఉండి డ్వాక్రాలందరికీ కూడా హెడ్ గా ఉన్నప్పుడు ఆడవాళ్ళంతా సంబరపడిపోయారు. ఒక మహిళగా మంత్రి ఉంది, మన అందరి రుణ మాఫీ చేస్తుంది, మన సంక్షేమం గురించి ఆలోచిస్తుందని. కానీ సునీత కుటుంబ సభ్యులు ఎంత రాక్షసంగా ఆడవాళ్లతో, వారి పసుపు కుంకుమలతో, వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారో ఇక్కడికి వచ్చిన కొన్ని కుటుంబాలు చూసినప్పుడే అర్థమైపోతుంది. ఏ విధంగా మగవాళ్ళ ప్రాణాలు తీసి ఆ కుటుంబాల్ని దిక్కులేని వాళ్ళని చేశారో మనం చూసాం. ఈరోజు పరిటాల సునీత, ఆయన తమ్ముళ్ళు, ఆయన కొడుకు, ఆయన చిన్నాన్న ఏ విధంగా ప్రతి మండలాన్ని కూడా వారి ఇష్టానికి వారు పంచుకొని ఏ విధంగా దోచుకుంటూ అడ్డొచ్చిన వాళ్ళని ఏ విధంగా దారుణంగా చంపుకుంటూ మహిళలైతే పోలీసులతో తొక్కించి మరి కేసులు పెట్టించింది అంటే ఆవిడ ఆడదాన్ని ప్రశ్నిస్తున్నా, ఇలా చేయడానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు మహిళలకి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పుకోవడానికే ఈ పరిటాల సునీత గాని అఖిల ప్రియ గాని పనికొస్తుంది. కానీ ఎక్కడ మహిళల సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు స్పందించరు. మహిళలకు వ్యతిరేకంగా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళు కళ్ళుండి చూడలేని, చెవులుండి
వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళ తాళులు తెగిపోయే విధంగా, పసుపు కుంకుమలు చెరిగిపోయే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వీధి వీధికి వైన్ షాప్ పెడుతూ మీ ఆర్థిక పరిస్థితిని దోచేసుకుంటూ మీ మగవాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతుంటే మాట్లాడలేని ఈ పరిటాల సునీత, అఖిల ప్రియ లాంటి వాళ్ళు క్యాబినెట్ లో ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అని ఒకసారి మీరు ఆలోచించాలి. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో అమాయకమైన ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే మాట్లాడని ఇలాంటి మంత్రులు ఆడవాళ్ళై ఉంటే ఏంటి, వాళ్ళు మంత్రి పదవిలో ఉంటే మనకేం లాభం ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఒక ఎస్సీ మంత్రిని పీతల సుజాతని, అలాగే ఒక బీసీ మంత్రి మృణాల్ని ఇద్దరిని పీకి పడేసి ఎందుకో పనికిరాని చేతగాని దద్దమ్మలు పరిటాల సునీతని, అఖిల ప్రియని మంత్రులు చేసి పేరుకు మహిళకి మంత్రి చేశామని చెప్పి మన జీవితాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక చేసింది ఏంటయ్యా అంటే అమరావతిని దోచుకోవటం, పోలవరాన్ని దోచుకోవడం, కాంట్రాక్టుల్లో దోచుకోవడం, ఇసుకలో దోచుకోవడం, మట్టిలో దోచుకోవడం, ఆఖరికి పేదవాడికి పెట్టే అన్నంలో అన్న క్యాంటీన్ లో కూడా దోచుకోవడం తప్ప మరొకటి లేదు అనేది కూడా మనం అందరూ చూస్తున్న నిజం. ఈ చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా చెప్తాడు, నేను నెంబర్ 1 చేసేసాను ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 అని. దేంట్లో నెంబర్ 1 చేసావయ్యా నువ్వు? ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయడంలో నెంబర్ 1. ఈరోజు ఆడవాళ్ళ అక్రమ రవాణా చేయడంలో నెంబర్ 1 గా ఉన్నావు. బాల్య వివాహాలు చేయించడంలో నెంబర్ 1 ఉన్నావు. మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయించడంలో నెంబర్ 1 గా ఉంది అని పోలీస్ రికార్డులు చూస్తేనే అర్థమవుతుంది. వీటిని నెంబర్ 1 లో పెట్టావు కానీ మహిళల్ని రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా ఎదిగే దాంట్లో నువ్వు నెంబర్ 1 పెట్టలేదు అనేది ఏ మహిళను అడిగినా కూడా ఈరోజు చెప్పే పరిస్థితిలో ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత మంత్రిగా ఉన్న ఈ జిల్లాలో వలసలకి వెళ్ళిపోతున్నారు. కదిరి లాంటి ప్రాంతాల్లో ఎంతో మంది హ్యూమన్ ట్రాఫికింగ్, ఆడవాళ్ళని వేరే రాష్ట్రాలకు అమ్మేసి వ్యభిచార కూపంలో దించుతుంటే కూడా పట్టించుకునే సమయం ఈ పరిటాల సునీతకు లేదు అంటే మీ అందరూ కూడా ఆలోచించాలి. అంటే కేవలం ఆవిడకి, ఆవిడ కొడుక్కి, ఆవిడ కుటుంబ సభ్యులకి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా ఈ జిల్లాని ఎలా దోచుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్న ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. 17 నెలలు జైలు జీవితం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. ఈరోజు ఆయన కళ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాదు, కేవలం సీఎం చైర్ మాత్రమే. కాబట్టి తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని ఆ పదవి కోసం శవరాజకీయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనస్సాక్షి కలిగి ఆలోచించుకోండి. ఈరోజు మీరు రాష్ట్రాల వ్యాప్తంగా, మీరు జిల్లాల వ్యాప్తంగా మీరు మీటింగ్లు పెడుతున్నారంటే మీరు చేసిన కార్యం ఇది అని చెప్పుకోవటానికి ఒక్కటైనా ఉందా? అక్కడ కూడా చంద్రన నామస్మరణం చేసి మరి ప్రజల్ని పక్కతో పట్టించడం తప్పించి ఈరోజు నీ లబ్ధి కోసం, నీ కేసుల నుంచి నువ్వు బయటపడటం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నువ్వు బానిసలుగా తెలంగాణకు నువ్వు అమ్మేయాలనుకుంటున్నావా? కనీసం చంద్రబాబు గారు చేసినటువంటి ఇన్ని పోరాటాలలో ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఏ రోజైనా ఒక్క పోరాటాలను నువ్వు చేయగలిపావా? పైగా ప్రతి పనికి ఒక మనస్సాక్షి లేకుండా, తెలుగు బిడ్డల మీద ప్రేమ లేకుండా ప్రతి పనిని అడ్డుకున్నాం. రాజధాని నిర్మాణం నుంచి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఏ కార్యం చేస్తున్నా, ఆఖరికి వృద్ధ మహిళలకి ఆయన ఇచ్చిన పెన్షన్ వల్ల అనేక మంది వృద్ధ మహిళలు చంద్రన్న ఫోటోను పెట్టి పాలాభిషేకం చేస్తుంటే నీ సొంత చెల్లెలు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా 2014లో జరిగినటువంటి దానిని కోర్టు కేసు పెట్టి మైండ్ డైవర్ట్ చేసావు. కోడికత్తి 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 అని ప్రజల్ని తప్పుదో ఉపయోగించావు. కుక్కతో ఒక వంకరలాగా ఏమైపోయింది? ఈరోజు మరి రైల్వే జోన్ గురించి తెలుగు ప్రజలందరూ ఒక పట్టుదలతో ఉన్నటువంటి సమయంలో మైండ్ డైవర్ట్ చేసి తెలివిగా ఏ ఒక్క సమస్య లేని దాన్ని డేటా డేటా అని చెప్పని మీరు తీసుకున్న గోతులు మీరే పడిన విధముగా ఉన్నారు. కాబట్టి అయ్యా, ఈరోజు
తెలంగాణలో ఉన్నటువంటి సినిమా నటులు మీకు ఒక హోదా ఇచ్చినప్పుడు ఆ హోదాని గౌరవించండి. విమర్శించటం, తిట్లు మాట్లాడటం మీకే కాదు, మీ తాతల్లాగా మాకు కూడా తెలుసు. చంద్రబాబు గారిని పంది అంటే బురద పందుల కన్నా నీచమైన బ్రతుకులు మీ బ్రతుకులు. డ్రామా ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ఒక పార్టీ తరపున అధికారం అనే హోదా ఇస్తే నాటకాలలో వాళ్ళ డ్రామాల్లాగా మధ్య మధ్యలో మా చంద్రన సంక నాకుతూ ఆయన గొంతుని ఎందుకండి ఇమిటేట్ చేస్తారు? మీకైనా యాక్టింగ్ వచ్చు? మీ నాయకుల్లాగా మేము చేయలేమా? ఏమి చేశాడో ఈ చంద్రబాబు గారు, ఈయన్ని కాల్చి పారేయాలి, మీలాగా మేము చేయలేమా? నీ వాయిస్ మేము ఇమిటేట్ చేయలేమా? చిటికేస్తే 1000 మంది ఆర్టిస్టులు ఇక్కడ పెట్టి నీ నాయకుడిని ఇమిటేట్ చేయగలం. కానీ మా సంస్కారం అది కాదు. ఈ రోజు నిన్ను బురద పంది అని ఒక ఆడరౌడిని పెంచి బలిసిన నోటితో మీరు పంపిస్తున్నారే, ఎందుకు చెప్తున్నామో తెలుసా? మా నాయకుడిని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఆయన మర్యాదను మీరు దిగజార్చడాన్ని చూసి మేము మా హృదయం మండి మేము మాట్లాడుతున్నాం. మీరు ప్రజలకి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనే దాని గురించి మాట్లాడండి. ప్రజానీకం సంతోషిస్తారు. అంతేగాని ఆయన చేసే అభివృద్ధి పథకాలను చూసి తట్టుకోలేక కేవలం సీఎం హోదా, ఆ సీఎం చైర్ అనే దాని మీద ఫోకస్ పెట్టి ప్రజల్ని నువ్వు ఎంత తప్పుదారి పట్టించాలని చూసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనస్సాక్షి కలిగిన వారు. నేను ఒక్కటే చెప్తున్నానండి, మన కంటికి తెలుస్తుంది పగలేదో చీకటేదో, మనస్సాక్షి కలిగిన వాడికి తెలుస్తుంది మంచేదో చెడేదో. ఈరోజు తెలంగాణలో ఉన్న సినిమా యాక్టర్స్ మొత్తం మీ మనస్సాక్షిని మీరు అడగండి. ఈ రోజు అభివృద్ధి మీరు అనుభవిస్తున్నటువంటి ఒక్కొక్క ఫ్లైఓవర్స్ అని మా చంద్రన చేసే పనులు కాదా? ఈరోజు ఈ 4 సంవత్సరాలలో ఒక అడవి లాంటి బీడిపోయిన భూమిని ఇంత అభివృద్ధి పథకంలో నడిపించాడంటే అది కేవలం ఈ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మొత్తం గర్వించదగినటువంటి నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆపండి మీ నాటకాలు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కనీసం నీ కార్యకర్తలకైనా నువ్వు ఒక్క మంచి చేసినటువంటి దాఖలాలు నీ దగ్గర ఉన్నాయా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు దగ్గర మరి ఎన్ని లక్షల మందికి మా కార్యకర్తలకు దగ్గర ఒక 9 కోట్లు ఆయన ఖర్చు పెట్టి వారికి మరి ఎంతో అభివృద్ధి పథకంలోకి నడిపించాడు మా చంద్రన్న గారు. దయచేసి మీరు ప్రజలని తప్పుదో పట్టించకండి. మీ స్వలాభాల కోసం పక్క రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఎన్ని హత్యలండి, ఆడవాళ్ళను కొబ్బరికాయలు నరికినట్టు నరికేస్తున్నారు. దళిత ప్రజలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని ఒక సెక్యూరిటీ లేనటువంటి మరి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. కులం యొక్క ఒక చిచ్చుతో నడి రోడ్డు మీద నరికేస్తున్నారు తెలంగాణలో. ఈరోజు చంద్రన్న చల్లని పరిపాలనలో ప్రతి స్త్రీలు సంతోషంగా ఉన్నారు. డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, పసుపు కుంకాల కార్యక్రమాల దగ్గర నుంచి, హిజ్రాల దగ్గర నుంచి, ఆటో వ్యక్తుల దగ్గర నుంచి ఈ రోజు మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు. మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ కృతజ్ఞతను తెలిపే సమయం ఆసన్నమైందని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ మాత్రం మనం అనాలోచిత నిర్ణయం తీసుకున్నా కూడా జీవితాంతం మనము కృతజ్ఞత లేని వాళ్ళు అనే మచ్చ మనకి మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనం ఆలోచించాలని, మన బిడ్డల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకోవాలని, చంద్రన్న చేసేటువంటి అభివృద్ధిని కొనసాగించబడాలి అని అంటే ఈరోజు పక్క రాష్ట్రానికి బానిసైన వ్యక్తి వస్తే రేపు మనల్ని కూడా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి బానిసత్వంలోకి నడిపించడానికి ఏమాత్రం వెనతీని వాడండి. సిగ్గు లేకుండా తన సొంత చెల్లెలనే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఎంతో సిగ్గుపడిన జనాలు మర్చిపోయిన విషయాన్ని తవ్వినటువంటి వ్యక్తి. రైల్వే జోన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మరి పక్కదోవ పట్టిస్తూ న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ మీరు మర్యాద నేర్చుకోండి. మీ పార్టీలలో మాట్లాడే విధానాన్ని మీ కొన్న వ్యక్తులకి నేర్పించండి. అంతేగాని ఒక సంస్కారవంతమైన పార్టీని మీరు బురద చల్లద్దని మరి మరొక్కసారి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ఒక్కసారి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మళ్ళా మన చంద్రన్నకి
పట్టం కట్టాలని, మనందరం కూడా ఆయన చల్లని పరిపాలన కొనసాగాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.